హలో మామ. మనం ఈరోజు ఒక మంచి నేపాలీ డిష్ ట్రై చేస్తున్నాం మామ. అదే చికెన్ చొకానీ. దీన్ని నేపాల్‌లో ఆలూతోని చేస్తారు మామ. కానీ మనం దీన్ని చికెన్‌తో రీప్లేస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒక బౌల్‌లోకి హాఫ్ కిలో బోన్‌లెస్ చికెన్ తీసుకోండి. ఇందులోకి ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్, పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేయండి మామ. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా పర్లేదు మామ. మన మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మామ దీన్ని. నేను ఈ నేపాల్ డిష్ చేద్దాం అనిపించినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మామ. ఈ మధ్య అంత కనిపిస్తలేరు కానీ బిఫోర్ చూస్తుండే నేను గూర్ఖాస్. పొద్దున్నే ఒకడొచ్చి బెల్ కొడతాడు. అయితే మనం ఏదో పోయి నిద్రలో తీస్తే వాడు సలాం సాబ్ అంటాడు. సలాం సాబా? సరే సలాం ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే సబ్ మై గూర్ఖా సాబ్ అంటాడు. ఓకే. అయితే ఏందిరా అని అడుగుతా. ఏందిరా అంటే సబ్ పైసే దేవో అంటాడు ఆడు. పైసే దేవో ఏందిరా? నువ్వెవరు? ఏంది? నిన్ను ఎవడు పెట్టిండు? అసలు పైసలు ఎందుకు ఇయ్యాలిరా అంటే సబ్ నేను మొత్తం నైట్ అంతా నైట్ ఔట్ చేస్తున్నా సార్ గూర్ఖాలాగా మొత్తం మీకు సేఫ్టీ ఉంటున్నాను నేను రోడ్ల మీద అంటాడు. అసలు నిన్ను ఎవడు అపాయింట్ చేసిండు? ఎవడు పెట్టిండు? నువ్వు ఎప్పుడు ఎప్పుడు కనబడడు కూడా కనబడడు ఆడు. ఆడు పొద్దునొచ్చి పైసలు అడుగుతుంటాడు. సరేరా డబ్బులిస్తా. కానీ నువ్వు నాకెప్పుడు కనబడను కూడా కనబడవురా అంటే मैं कैसा दिखता हूँ साहब आप चैन से रात में सो रहे तो मैं बाहर రోడ్డు పై తిరుగుతున్నా అంటాడు ఆడు. ఇదేందిరా వాడు ఒక బార్డర్‌లో సోల్జర్ లెక్క ఫీల్ అయిపోతున్నాడు ఆడు. వాడు యుద్ధం చేస్తేనే మనం ప్రశాంతంగా పండుకున్నాం అన్నట్టు. 2 కుక్కలు పొడబడితే ఉరుకుతాడు ఆడు. వానికి సోల్జర్ ఫీలింగ్ ఉంది. ఏం చెప్పాలి చెప్పండి? ఇది మామ నా గూర్ఖా స్టోరీ. మీరెప్పుడైనా ఇట్లా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే కమెంట్ చేయండి. సో జోక్స్ అపార్ట్ మామ. పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి ఇక్కడికొచ్చి బతుకుతూ ఉంటారు. ఎంత కష్టమైనా చేస్తుంటారు. అంతా డబ్బు చేపిస్తది. ఏ కష్టమైనా పొట్టకూటి కోసం. సో మనం చాలా మంచిగా బతుకుతున్నాం మామ. వాళ్ళతోని పోల్చుకుంటే. సో మనకున్న లైఫ్ చాలా మంచిది. బీ థాంక్‌ఫుల్ టు ఇట్. మన చికెన్ బాగా ఫ్రై అయింది మామ. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇందులోకి మనం పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ ఏసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్ ఇవన్నీ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్ పెరుగు తీసుకోవాలి మామ. అందులో కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, కొంచెం జింజర్ పేస్ట్ ఇవి 3 వేసి బాగా మిక్స్ చేసుకోండి మామ. ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా కసూరి మేతి ఈ తాలింపుని మనం మిక్స్ చేసుకున్న పెరుగులోకేద్దాం. ఈ దହି తడక మొత్తం మన చికెన్ మీద పోసేయాలి మామ. సో చూసిర్రు కదా మామ. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మామ. నీకు ఈ వీడియో నచ్చితే నీ ఫ్రెండ్‌కి షేర్ చెయ్యి.